నమస్కారం ప్రజలారా, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అందరికీ కూడా మన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలబ్బా. ఎందుకంటే అన్న ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మహిళల గురించి, మహిళలకు ఇచ్చేటువంటి గౌరవం గురించి, మరి మహిళలకు ఇచ్చేటువంటి ప్రాధాన్యత గురించి ఈరోజు అన్న వివరంగా వివరించినాడు. కాబట్టి సరే, మనం కూడా దానికి ఖచ్చితంగా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి అర్థం కాదు ఇది. ఎందుకంటే మరి జగన్ అన్నైనా ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు, మరి అన్న గతంలో ఎటువంటి వ్యాఖ్యలు చేసినాడు, మరి ఇంత మార్పు దేనికి చెందినాడు, మధ్యలో 5-1 పోతానే అని కూడా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం, మరీ ముఖ్యంగా మీడియా మిత్రులు, మరీ ముఖ్యంగా అక్కడ ముందు పక్క కూర్చోండేటువంటి కార్యకర్తలందరూ కూడా ఆలోచన చేసేటువంటి పరిస్థితి ఈ రోజున ఏర్పడింది. కాబట్టి మనం ఇంతకు జగన్ అన్న ఏం మాట్లాడినాడో మనం ఒకసారి విందాం, ఆ తర్వాత తప్పకుండా వీడియోని విశ్లేషణ చేద్దాం. అన్నయ్య చెప్పన్నయ్య. దోచుకునేది, పంచుకునేది, తినుకునేది కట్ అయిపోతుంది అని చెప్పి ఆయనకి ఎంత బాధ. వైఎస్ఆర్సీపీ శ్రేణులందరి మీద అన్యాయమైన మాటలు, దుర్మార్గమైన మాటలు మాట్లాడతారు. అసలు మనం అధికారంలో ఉన్నప్పుడు ఎంత దుర్మార్గకరంగా మనం మాట్లాడినాం, ఎంత దుర్మార్గమైన పనులు చేసినాం, ఎంత దుర్మార్గంగా అక్రమంగా కేసులు కట్టించినాం, ఏమి చేసినాం ఏందనేది నువ్వు మర్చిపోయావన్నా మాట్లాడుతున్నావా, లేకుండా ఉంటే ఏందని రాష్ట్రంలో ఉండే ప్రజలు అనుకుంటున్నారు? చెప్పుగా చెప్పాలని నేను ఇదే రాధాకృష్ణకి చెప్తా ఉన్నా. చెప్పు. నువ్వు అన్న మాటలు రేపు పొద్దున మా ప్రభుత్వం వచ్చినాక మళ్ళా తప్పట్లు కొడతారు అందరూ కూడా. మీరు కూడా తట్టండి, వీడియో చూసే వాళ్ళు కూడా అందరూ తట్టండి. ఎందుకంటే రేపు మన ప్రభుత్వం వచ్చినాక ఇంతకు మనం మామూలుగా కాదు, గతంలో 5 సంవత్సరాల పాటు మనం సాగించినటువంటి పాలన వేరు, ఇక రాబోయే రోజుల్లో సాగేది వేరేగా ఉంటుంది. కథా వ్యవహారం అంతా కూడా మనము ముఖ్యమంత్రి వద్దిక ఒకసారి ముఖ్యమంత్రి అయిపోయినావు, ఇక మనం డైరెక్ట్ మనం ప్రధానమంత్రి అయిపోవడమే. మనకి ఇవన్నీ పనికిరావన్నా? చెప్పు. బా నవ్వుకుంటాడు. వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల భార్యలు అంటే నీకు అంత అలుసుగా కనిపిస్తుంది రాధాకృష్ణ. మరి ఇక్కడ వాళ్ళ భార్యల గురించి మాట్లాడినాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ విషయాలు, మరి మనం ఎలక్షన్ ముందు ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినాం, పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులను ఏ విధంగా రోడ్ల మీదకి తీసుకువచ్చి మాట్లాడినాం. నారా భువనేశ్వరి గారిని సాక్షాత్తు అసెంబ్లీలో కూర్చొని ఆ ఆంబోతు రాంబాబు మాట్లాడుతూ ఉంటే ఏ విధమైనటువంటి వెకిల్ నవ్వులు తమరు నవ్వినారన్న. ఆ రోజు దేనికి కండి లేకపోయినారు. నారా లోకేష్ గారు పుట్టుక గురించి మాట్లాడినారు సాక్షాత్తు అసెంబ్లీలో. మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా ఆ రోజు మాట్లాడినారు. మరి ఆ రోజు మాట్లాడిన రోజు నువ్వు దేనికి కండి లేకపోయినావు? పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల గురించి దేనికి మాట్లాడుతున్నారో? మనం రాజకీయంగా ఉంటే మనం ఏదైనా సరే ఆయన మనం చూసుకుందాం, ఆయన పెళ్ళిళ్ళ గురించి ఎందుకని నువ్వే మాట్లాడినావు. మరి నువ్వు ఒకటే చెప్పేది ఏంది? ఆ రోజు దేనికి మాట్లాడినావు? ఆ రోజు ఏమి సోయిలో లేకుండా మాట్లాడినావా? ఆ రోజు ఏమన్నా అధికారంలో ఉన్నావని అహంకారంతో ఏమన్నా మాట్లాడినావా? దేనికి మాట్లాడినావు? చెప్పు. నువ్వు ఇంకా చెప్తా ఇంకా చెప్తా. చెప్పు. వాళ్ళకైనా భార్యలు ఉంటారు, వాళ్ళకైనా భార్యలు ఉంటారు. వారి భార్యను ఉద్దేశించి మనలో ఎవరైనా కానీ మనమైనా కూడా అలా మాట్లాడితే వాళ్ళకి నచ్చుతుందా? ఓయమ్మా, ఇంత తెలివి కూడాదా? ఇంత జ్ఞానం కూడాదా అంట. మరి షర్మిల గారు కట్టుకున్నటువంటి చీర గురించి నువ్వెందుకు వ్యాఖ్యలు చేసినావు? సాక్షాత్తు నువ్వే చేసినావు. రక్తం పంచుకో పుట్టినటువంటి చెల్లెలు కట్టుకున్న చీర గురించి, మరి పసుపు చీర కట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఇంటికి పోయిందని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా మీడియా మిత్రులారా. మీ సమక్షంలోనే కదా, మీ ఛానల్లో అన్ని ఛానల్లో కూడా వచ్చుంటాయి కదా. మరి ఆ రోజు దేనికి మాట్లాడాల్సి వచ్చింది? దేనికి అటువంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? ఈ రోజు దేనికి ఈ విధమైనటువంటి ఇంత మార్పు ఏంది? గతంలో ఏం అహంకారమా, లేకుంటే కండ కావరమా? దేనికి మాట్లాడించినావు? ప్రతి ఇంట్లో ఉండే మహిళల్లో నువ్వు మాట్లాడినావు, మంత్రులు మాట్లాడినారు, అప్పుడు మంత్రులుగా ఉండేటువంటి వ్యక్తులు మాట్లాడినారు, శాసనసభ్యులు మాట్లాడినారు, మన కింద ఉండేటువంటి తపేలం బ్యాచ్ మాట్లాడినారు, షర్మిల గారిని ఉద్దేశించి ఆమె పుట్టుకను కూడా మాట్లాడినారు. నువ్వు అది గుర్తుపెట్టుకో. యాడికో బయటకు పోవద్దు. మన ఇంట్లో ఉండేటువంటి వ్యక్తులను మాట్లాడినారు. నీ రక్తం పంచుకోబుట్టినటువంటి వ్యక్తినే ఆమె షర్మిలమ్మను మాట్లాడినారు కదా. ఆ రోజు నువ్వు దేనికి కండి లేకపోయినావు? దేనికి మాట్లాడలేకపోయినావు? సోషల్ మీడియాలో ఆమె గురించి ఎటువంటి పోస్టులు పెట్టించినావు? మహిళల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఈరోజు మనం మహిళలకు ఇచ్చేటువంటి గౌరవం గురించి మాట్లాడుతున్నావు. ఈరోజు నువ్వు ఎందుకు వచ్చింది అంత మార్పు? గతంలో దేనికి అటువంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? ఈరోజు మనకు 11 సీట్లు వచ్చినాయి కాబట్టి, మనల్ని ఎవడు దేకేవాడు లేడు కాబట్టి, ఇంట్లో మనం 16 నెలల పాటు జైల్లో చెప్పకూడదు తింటా ఉంటే, మరి రోడ్ల బడిగా తిరిగి
పార్టీని బలోపేతం చేసుకున్నారు. చెల్లొక దిక్కు తల్లొక దిక్కు మనతో పాటు లేరు కాబట్టి మరి నువ్వు సునీతారెడ్డి గారికి ఏ విధమైనటువంటి న్యాయం చేశావు? సునీతమ్మను ఎటువంటి భాషతో మాట్లాడినావు? నువ్వు దగ్గరికి వస్తే మహిళల గురించి నువ్వు మాట్లాడొద్దు. మహిళల గురించి మన ప్రభుత్వంలో ఉండేటువంటి పోరబోకులు ఎవరు కూడా మాట్లాడే అర్హత లేదు. మహిళలంటే మనకు ఎటువంటి గౌరవం ఉన్నది, మహిళల మీద మనకు ఏ విధమైనటువంటి అభిప్రాయం ఉంటుంది అనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి అందరూ కూడా తెలుసు. ఏ విధంగా మహిళలు వాడుకొని వదిలేస్తావో తెలుసు. సొంత చెల్లినే వాడుకొని వదిలేసినటువంటి చరిత్ర మనది. తల్లిగారిని వాడుకొని వదిలేసినటువంటి చరిత్ర మనది. మహిళల గురించి, మహిళల గౌరవం గురించి, మహిళల భద్రత గురించి మనం సాంప్రదాయాలు నువ్వు మాట్లాడవద్దు జగనన్న. నువ్వు మాట్లాడితే ఎవడు ఈనాడు నమ్మడు. భారీ బహిరంగ సభలు అనే పేరుతో సిద్ధం సభలను పెట్టి సిద్ధం సభల్లో ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినావు నువ్వు? పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి మాట్లాడతావు. పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఉండే వాళ్ళ గురించి నీకేం పని? వాళ్ళు మహిళలు కాదా? చట్టబద్ధంగా ఆయన విడాకులు ఇచ్చి మళ్ళీ పెళ్లి చేసుకుంటే దాన్ని ఏ విధమైనటువంటి వ్యాఖ్యలతో సంబోధించినారు? ఏ విధంగా ఆయన ట్రోల్స్ చేసినారు? ఆయన అంటే పక్కన పెట్టు, మనం అంటే రాజకీయ ప్రత్యర్థి. సరే, మనం ఏదో ఒక రకంగా బురద చల్లాలా, ఏదో ఒక రకంగా ప్రజల్లో ఆయన చెడ్డోడు అనేటువంటి ముద్ర వేయాలని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడినావు. చెల్లి ఏం చేసిందా? షర్మిలమ్మ ఏం చేసింది? నీ రక్తం పంచుకొని పుట్టినటువంటి చెల్లి కట్టుకున్న చీర గురించి కామెంట్ చేసేటువంటి వ్యక్తులు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఆమె మీద ఏ విధమైనటువంటి ట్రోల్స్ చేయించినారు? సాక్షాత్తు నిండు అసెంబ్లీలో ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినారు? ఈరోజు మహిళల గురించి ఈరోజు మహిళలు గుర్తొచ్చినారు. నువ్వు మాట్లాడేది 70 సంవత్సరాల ఆమె. వాళ్ళు సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్టు పెట్టినారని చెప్పి వాళ్ళ మీద సిఐడి కేసులు. ఇది మహిళల మీద మనకు ఉండేటువంటి గౌరవం, మహిళలకు మనం ఇచ్చేటువంటి గౌరవం ఇదేయా? మనం మాట్లాడేది మహిళల గురించి మాట్లాడే అంత సోయ లేకుండా గతంలో మాట్లాడే కండ కావరం. మనం అధికారంలో ఉన్నాం, ముఖ్యమంత్రిగా ఉన్నాం, మన వెనకాల పాలేరులు ఉన్నారు, మన వెనకాల తపేలం బ్యాచ్ ఉన్నారు. మనం ఏది ఆడితే అదే జరుగుతుంది. మనం ఏం మాట్లాడినా రాష్ట్ర ప్రజానికం అందరూ కూడా నమ్ముతారులే అని నీ ఇష్ట ప్రకారం మాట్లాడి ఈరోజు 11 స్థానాలకు పడిపోయిన తరువాత ఈరోజు మహిళల గురించి, మహిళలకు ఇచ్చేటువంటి గౌరవం గురించి, మహిళా భద్రతల గురించి, మహిళల గురించి, సంస్కారం గురించి మన పార్టీ వాళ్ళు, మన దగ్గర ఉండేటువంటి పాలేరులు మాట్లాడితే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం నమ్ముతారు అని అనుకుంటే అది మన భ్రమే. దాంట్లో నుంచి బయటికి రా. గతంలో మనం ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసిన పోరంబోకులందరినీ కూడా ఇది తప్పురా అని ఖండించుంటే ఈరోజు మనకి బతుకొచ్చుండేది కాదు. ఆ పోరంబోకులతో పాటు నువ్వు కలిసిపోయి నువ్వు కూడా మాట్లాడినావు కదా. మన ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులనే మాట్లాడినటువంటి చరిత్ర మనది. నువ్వు ఈరోజు మహిళల గురించి మాట్లాడటం అనేది అది ఎవడు నమ్మేటువంటి పరిస్థితి లేదు. మనం రాబోయే రోజుల్లో మరి ఆంధ్రజ్యోతి ఎండి ఆయన రాధాకృష్ణ గారికి మరి మేము స్టేషన్లన్నీ తిప్పుతాం, మేము స్టేషన్లు చూపించామని నువ్వు అంటున్నావు. ముఖ్యమంత్రిగా ఒకసారి మనం చేసినాం, అయిపోయింది. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం మనం ఎటువంటి పాలన అందించాం, రాష్ట్రానికి ఏ విధంగా పరిశ్రమలు తెచ్చాం, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా కల్పించాం, రాష్ట్రంలో ఎక్కడైనా సరే అంటే మనం అభివృద్ధి ఏ విధంగా చేయగలుగుతాం, రాజధానులు ఏ విధంగా కడతాం, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏ విధంగా పూర్తి చేయగలుగుతాం, మనం రాష్ట్ర ఆదాయాన్ని ఎంత మేరకు పెంచగలుగుతాం, మన దగ్గర ఎంత శక్తి సామర్థ్యాలు, మన దగ్గర ఎంత సేవ ఉన్నదని చూసినారు రాష్ట్రంలో ఉండే ప్రజానీకం అందరూ కూడా. 5 సంవత్సరాల పాటు చూసి మరి మనకు 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయేట్టుగా చేశారు. అంటే ప్రజా నిర్ణయం, ప్రజా తీర్పును ఎవరు కూడా మరి ఊహించలేరు. మరి అట్లే ఉంటుంది జగనన్న అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంకొక అంశం ఏంటంటే మనం ఏనాడైనా సరే అధికారంలో ఉన్నప్పుడు ఈరోజు పెట్టినట్టు కార్యకర్తలతో మీటింగులు కానీ, మరి కార్యకర్తల దగ్గరికి పిలుచుకొని మాట్లాడటం కానీ, కార్యకర్తలు ఎందుకు బొంగు కానీ మంత్రులకే దిక్కులేదు. నేను చెప్పడం ఊరికే నా నోరు వేస్తా. సరే, ఏది ఏమైనప్పటికీ ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు అందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు అబ్బా. ఎందుకంటే మా ఓడు కొంత తెలిసి, కొంత ఎవడో చెప్పిన మాటలు, కొంత తెలియక 3 కలిపి పడతా ఉంటాడు. సరే, దాన్ని మనం అందరం కూడా మీలాంటి మీడియా ఉన్నంత వరకు కూడా మేము కూడా దాన్ని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం అయితే మేము తప్పకుండా చేసుకుంటానే ఉంటాం. కానీ ఏది ఏమైనప్పటికీ రాష్ట్రంలో మాకు ఎంత వ్యతిరేకత ఉన్నా, రాష్ట్రంలో ఉండేటువంటి స్త్రీమూర్తులు మా అన్న మీద ఎంత వ్యతిరేకత చూపించినా మరి మేమైతే అన్నను ఖచ్చితంగా ప్రధానమంత్రిని చేసుకుంటాం. మరి ప్రధానమంత్రిని చేసుకునేదాకా నా ఈ పోరాటం ఇట్లే కొనసాగుతుంది.
మరి కొనసాగుతుందని తప్పకుండా చెప్తా ఉండా, కొనసాగుతుందని అనుకుందాం. ఇంకొక మాట మహిళల గురించి. అమరావతి రాజధాని మహిళల మీద ఏ విధమైనటువంటి దాడులు చేయించినాం, ఏ విధంగా వాళ్ళను మాట్లాడినాం. అమరావతి రాజధాని ప్రాంతంలో ఉండేటువంటి మహిళలందరూ కూడా వైశ్యలు అన్నాం. మన మీడియాలో, మన పోరబోకు మీడియా సాక్షిలో కూర్చొని అమరావతి రాజధాని ప్రాంతంలో ఉండేటువంటి మహిళలందరూ వైశ్యలు అన్నాం, ర్యాంప్ వాక్ చేస్తున్నారన్నాం, వాళ్ళ క్యారెక్టర్ను ఏ విధంగా మాట్లాడినాం అనేది కూడా ఒకసారి గుర్తు చేసుకుంటే బాగుంటుంది. వాళ్ళని ఏ విధంగా పోలీసులతో లాఠీ చార్జీలు చేయించినాం, ఏ విధంగా గర్భిణీ స్త్రీలను కూడా చూడకుండా వాళ్ళను బూటకాలతో ఏ విధంగా తన్నిచ్చినాం. మనం అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు మహిళలు గుర్తు రాలేదా? ఆ రోజు స్త్రీమూర్తులు వీళ్ళకి మనం గౌరవియాలనేది మరి ఆ రోజుల్లో గుర్తు లేదా అని కూడా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అనుకునేటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ తప్పకుండా అన్నను మనం రాష్ట్రం అక్కర్లే, ఒకసారి చూసినారు. మరి దేశం కూడా చూసిందంటే దేశం కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రపంచంలో ఉండే దేశాలన్నీ కూడా ఒరే జగన్ మాదిరి మనం పాలన చేయాలని అనుకోవాలంటే మరి తప్పకుండా అన్న ప్రధానమంత్రి కావాల్సిందే. మరి ప్రధానమంత్రి అయ్యేదాకా మన ఈ పోరాటం ఎన్ని కష్టాలున్నా ఏమున్నా ఎక్కడ కూడా వెనకడిగేయకుండా మనం అన్న కోసం ముందుకు పోదాం. నా ఈ పోరాటంలో మీరందరూ కూడా సహకరిస్తారని కూడా నేను తెలియజేసుకుంటూ నమస్కారం.